వాటిని ఏమన్నావమ్మా నువ్వు? పుట్టి పుట్టు వెంట్రుకలు కదా. ఆ, అంటే మనకి పుట్టుకతో వచ్చేటటువంటి అవును. వెంట్రుకలు అవి. ఉమ్, అంటే మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ వెంట్రుకలకి అనేకమైనటువంటి మాలిన్యాలు అంటుతాయి కదా. ఉమ్, అందుకు గాను మన పెద్దవాళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు, పుట్టి వెంట్రుకలు అనేటటువంటి. ఈ మనకి ఏవైనా కానీ పాపాలు ఎక్కడ ఉంటాయి అంటే వెంట్రుకల్లో ఉంటాయి. అందుకని చెప్పే జుట్టు ముట్టుకుంటే చేయగడుక్కోవాలి అనే మాట అందుకే అంటారు. కొందరు అస్తమాను జుట్టు ముట్టుకుంటూ ఉంటారు, జుట్టు ముట్టుకోకూడదు అని చెప్తారు. ఉమ్, అంటే ఈ పుట్టి వెంట్రుకలు ఎప్పుడు తీయించాలంటే ఈ ఆపస్తంభ సూత్రంలో గనక ఆపస్తంభుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే 3వ సంవత్సరంలో తీయించాలి పుట్టి వెంట్రుకలు అని. ఓకే. అయితే ఇప్పుడు లౌకికంగా మనం గమనించినట్టంటే సమాజంలో అందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ కూడాను తీస్తున్నారు పుట్టి వెంట్రుకలు. ఉమ్, 3వ సంవత్సరం కొందరు తీస్తున్నారు, కొంతమంది 5వ సంవత్సరం తీస్తున్నారు, ఇంకా కొంతమంది ఏడాది లోపలే కూడా తీయించేటటువంటి వారు ఉన్నారు కొందరు. ఉమ్, అంటే వారి వారి ఇంటి పురోహితులు చెప్పినటువంటి, ఇప్పుడు నేను చెప్పాను ఆపస్తంభ సూత్రుడు ఏం చెప్పాడు అంటే 3వ సంవత్సరంలో తీయించాలని. అట్లాగే వారికి చెప్పినటువంటి వారు వారు చెప్పినటువంటి సూత్రాలను అనుసరించి అది ఏడాది లోపల కానీ లేకపోతే కనుక 5వ సంవత్సరంలో కానీ తీయిస్తూ ఉంటారు. ఓకే.